అలాంటి కంట్రీతో ఫ్రెండ్లీ నేషన్షిప్. అందున మన ఫ్రెండ్లీ కంట్రీ లైక్ యుఎస్ అనేది భారతదేశానికి ఫ్రెండ్లీ కంట్రీ నుంచి ఇలాంటి థర్డ్ కంట్రీ కామెంట్స్ పాస్ చేయడం అనేది చాలా డిస్రెస్పెక్ట్ఫుల్ అండ్ డిస్ట్రెసింగ్ గా ఉందని చెప్పి మన మన ఎంఈఏ వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు కూడా అంటున్నారు. కరెక్టే కదా. మన వాళ్ళు ఒక ఫ్రెండ్లీ కంట్రీ నుంచి ఇలాంటి కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారా? చేయరు. ఇది పాకిస్తాన్ అమెరికా నుంచి చేసిందంటే అమెరికా అబ్జెక్షన్ చేయాలి. వాళ్ళు సడన్ గా చేసేసి ఏదో న్యూస్ లో వచ్చేసినా కానీ లేటర్ నేషన్ షుడ్ టేక్ యాక్షన్ అగైనెస్ట్ ఇట్. అరే తప్పు వాడు చేసిందని మందలించాలి, మీడియాకి చెప్పాలి, భారతదేశానికి కూడా చెప్పాలి. మీరేమనుకోవద్దు, వాడేదో ఎదవా అలా మాట్లాడేశాడు, మా కంట్రీ పాలసీ మాత్రం అది కాదు అని చెప్పి ఇట్ షుడ్ గివ్ క్లారిఫికేషన్ ఫర్ షూర్. ఆర్ఎల్స్ అది యాక్సెప్ట్ చేస్తున్నట్టు. ఇప్పుడు ఎక్స్ పెంటగాన్ అఫీషియల్ చెప్పాడే కానీ కరెక్ట్ గా ఎవరైతే పెంటగాన్ లో ఇప్పుడు వర్కింగ్ అఫీషియల్స్ ఉంటారో, రిపబ్లికన్స్ ఎవరైతే ఉంటారో వర్కింగ్ లో, వాళ్ళు కూడా చెప్పాలి, ట్రంపే కూడా చెప్పాలి కుదిరితే. ఎందుకంటే ట్రంపే కదా పిలిచి భోజనము, డిన్నర్, లంచ్ అన్ని పెడుతున్నాడు ఫుల్ గా. వీడి బేస్ పాకిస్తాన్ లో పెట్టుకోవాలి అమెరికన్ బేస్ అని చెప్పి వాడు ఏం వాగితే దాని కోతలు కూస్తున్నాడు. ఎంత ఆడతాడో ఎగిరి ఎగిరి పెడుతున్నారు. మన వాళ్ళు రష్యా వాళ్ళు ఎప్పుడో కలిపి కొడతారు. లెట్ us see and enjoy at that moment.